తిరుమల అంటే శ్రీవారే. అక్కడ అణువణువు వెంకటేశ్వర స్వామి వారే గోచరిస్తారు. తమిళంలో తిరు అంటే శ్రీ అని, మల అంటే శైలమని అర్థం. అంటే శ్రీశైలం అన్నమాట. శివకేశవులకు భేదం లేదు కదా. అటువంటప్పుడు తిరుపతిలో శివాలయం ఉండటంలో ఆశ్చర్యమేముంది? అలా తిరుపతిలో వెలసిన పవిత్ర తీర్థరాజమే కపిల తీర్థం. ప్రపంచంలో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రాలలో తిరుమల ఒకటి. ఇక్కడ శ్రీవారి ఆలయంతో పాటు గోవిందరాజస్వామి, కోదండ రామస్వామి ఆలయాలు ఉన్నాయి. వైష్ణవ క్షేత్రమైన తిరుపతిలో ఒక శైవ క్షేత్రం కూడా ఉంది. అదే కపిల తీర్థం. తిరుమలకు ఉత్తరంగా తిరుపతి కొండలకు ఆనుకొని అలిపిరి దిగువకు వెళ్తే మనోహరమైన ఈ తీర్థం కనిపిస్తుంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఇక్కడికి వస్తే ప్రకృతి సుందర జలపాత దృశ్యాలు కనిపిస్తాయి. కృతయుగంలో కపిల మహర్షి ఇక్కడ ఈశ్వరుని కోసం ఘోర తపస్సు చేశారట. ఆ తపస్సుకు పెంచిన పరమేశ్వరుడు పాతాళం నుంచి భూమిని చీల్చుకొని ఇక్కడ వెలిశారని స్థల పురాణం. అందుకే ఈ స్వామికి కపిలేశ్వరుడు అనే పేరు వచ్చింది. ఇక్కడ లింగాన్ని కూడా కపిల లింగం అంటారు. ఆ తరువాత త్రేతాయుగంలో అగ్నిదేవుడు ఈ క్షేత్రంలో ముక్కంటిని పూజించారట. అందువల్లే ఈ లింగాన్ని ఆగ్నేయ లింగం అని కూడా పిలుస్తారు. ఇక్కడ కపిలేశ్వరుడు కామాక్షిదేవి సమేతంగా కొలువై ఉన్నారు. ఈ ఆలయానికి ఉన్నత శిఖరాగ్రం అనిపించేలా ఉంటాయి తిరుమల కొండలు. ఆ కొండల మీద నుంచి గలగలా పారుతూ 20 అడుగుల ఎత్తు నుంచి ఆలయ పుష్కరిణిలోకి దూకుతుంది ఆకాశగంగ. ఈ పుష్కరిణినే కపిల తీర్థం అంటారు. ఈ తీర్థాన్ని సైదులు కపిల తీర్థమని, వైష్ణవులు ఆల్వార్ తీర్థమని పిలుస్తారు. వైష్ణవులు కోనేటి చుట్టూ 4 మూలల్లోనూ 4 సుదర్శన రాతి శిలలను స్థాపించారట. రాతి మెట్లు, సంధ్యావందన దీపాలను ఏర్పాటు చేశారు. ఈ క్షేత్రాన్ని దర్శిస్తే సర్వ పాపాలు నశిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. తిరుమలకు వచ్చే ప్రతి ఒక్కరూ కపిల తీర్థాన్ని సందర్శిస్తారు.